మిమ్మల్ని చూస్తుంటే శంకరదాదాలో మా గాంధీ కర్ర పట్టుకుని ఉంచుంటాడు బొమ్మ, అట్లా గుర్తు అట్లా అనిపిస్తుంది. ఏంది మీ ఏంటి మీరు గాంధీగిరి చేస్తున్నారంట, గుండాగిరి వదిలేసి? వెంకటకృష్ణ గారు, నేను ఎప్పుడూ గుండాగిరి చేయలేదు కానీ ఆ స్థాయిలో నడిపించేవాళ్ళు మాకు తెలుసులే. కానీ కానీ అదే వెంకటకృష్ణ గారు చెప్తున్నా నేను. అంటే నేనేమంటానంటే ప్రజల పక్షానో కార్యకర్తల పక్షానో పోరాటం చేయటం అది ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ బాట. గుండాగిరి అంటే ఏదైతే సంఘ వ్యతిరేక శక్తులు చేస్తుంటారు వాళ్ళు చేసేది గుండాగిరి. నేను జీవితంలో ఎప్పుడు కూడా విద్యార్థి నాయకుడు అప్పటి నుంచి ప్రజా సమస్యల పట్ల, విద్యార్థి సమస్యల పట్ల, సమాజంలో రకరకాల సమస్యల పట్ల పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, జైళ్ళకు పోయినాం. పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగితే, నాకెవరైనా అన్యాయం చేసినా, నా మీద ఎవరైనా దురుసుగా మాట్లాడినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలకి గౌరవం తగ్గినా, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా ఆ విషయంలో నేను రాజీ పడలేను. ఇక్కడ ఇందాక నుంచి మీరు చెప్పేది వింటా ఉంటే నాకు దానిలో మీతో విభేదించేదానికి నాకేం కారణం దొరకలా. మీరు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే. మా పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే 16 నెలలుగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం జరిగాను నేను. జరిగిన నాటి నుంచి నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్సు, అక్రమ కేసులు, హౌస్ అరెస్టులు, ఆఖరికి నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, కిడ్నాప్ కేసులు, అనేక కేసులు బనాయించి ఒక ఛిద్రం చేయాలని చూశారు. ఆ రోజు ఆఖరి 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత నా ఇంటి ముందు, ఆఫీస్ ముందు ఎప్పుడూ పోలీసు ఉండేది. ఎవరో హోమ్ మినిస్టర్ ఇంటి ముందు ఆ విధంగా ఉంటారేమో కానీ నా ఇంటి ముందు ఎప్పుడూ ఉండేవాళ్ళు మొత్తం అంతా కూడా. ఇన్ని ఇబ్బందులు పెట్టారు. ఇంకా తీరా ఎన్నికల వేళ 16 నెలలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, నన్ను ఒక్కడనే కాదు, చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి అందరినీ లక్ష్యంగా చేసుకున్నారు రాష్ట్రం అంతా కూడా. కానీ నాకు డోస్ కొంచెం ఎక్కువ ఇచ్చారు. వాళ్ళతో ఉండి విభేదించారు కాబట్టి నాకు డోస్ ఎక్కువ ఇచ్చారు, తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల వేళైతే ఆ నెల రోజులు నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో, నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో పచ్చి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేదానికి 2 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మాట వెంకటకృష్ణ గారు నేను చెప్పడం కాదు, స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కౌంటింగ్ అయిన తర్వాత విలేకరుల సమావేశం పెట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద అబద్ధాలు ప్రచారం చేసేదానికి సోషల్ మీడియాకి మేము 2 కోట్లు ఖర్చు పెట్టాము, ఇది తప్పు అని వారే స్వయంగా ఒప్పుకొని ప్రాయశ్చిత్తం వారే ప్రాధేయపడ్డారు మొత్తం బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి. అయితే మా